ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుతే స్థితి పలయా బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరము జూన్ నెల. ఈ జూన్ నెలలో 12 రాసులకి ఎలా ఉన్నాయి స్థితిగతులు, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళ యోగా నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి జరిగేది జరగాల్సింది కుటుంబాన్ని గురించి ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి జరగట్లేదు, ఏ పనులు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి, కళ్యాణాలు కానీ, ఉద్యోగాలు కానీ, సంతానం కానీ, బిజినెస్ కానీ, చేసే పనులు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎలా జరగబోతున్నాయి అనేది ఈ 12 రాసులకి ఈ జూన్ నెల మాసమున 12 రాసులకి ఎలా ఉన్నాయో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. శ్రీ మాతే నమ. జూన్ నెల కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆరోగ్యము, మనశ్శాంతత అనేది లేకోకుండా, ఎన్నో రోజుల నుంచి మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఇబ్బందులతో నమ్మిన వాళ్ళు, సాకారం చేస్తున్న వాళ్ళు చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం, మనస్సు శాంతిగా ఉండకోకుండా ఉండటం, ఇలాంటివి ఇలా జాతక యోగంలో కనబడుతుంది. మరి శత్రువులతో విజయం అనేది చేయాల్సిన విజయం కనబడుతుంది. మరి కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, కొన్ని ప్రమోషన్లు, మరి వీళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు, కొన్ని ముందుకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అధిక ఖర్చుల వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఏది అనుకున్నా కూడా చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం, నమ్ముకున్న వాళ్ళ వల్ల కొంచెం నష్టాలు రావటం, మరి ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళ వల్ల మనకి లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, వాళ్ళ వల్ల పోలీస్ స్టేషన్ దాకా, కోర్టు దాకా పోవటం, అలాంటి కొన్ని సమస్యలు కనబడుతున్నాయి. మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శనిగ్రహ ప్రభావం, అంటే ఏలునాటి శని ప్రభావం ఉంది కాబట్టి మరి వీళ్ళకి మేలుగా ఈ నెలలో కొన్ని కార్యక్రమాలు కొన్ని కాబోతున్నాయి. కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. కొన్ని చేయాల్సిన విధానాలను బట్టి ఏ కార్యక్రమం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పనికి వెళ్తున్నామో ఉన్న విషయాలను ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి. మీరు చేసే పనులు, కార్యక్రమాలు, ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ ముందే ఎవరికి చెప్పొద్దండి. పని అయిన తర్వాత చెప్పండి. పని కాక ముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి, దానివల్ల మీకు చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి మానసిక ప్రశాంతత అనేది లేకోకుండా అయిపోతుంది. ఆరోగ్యంలో కూడా, వ్యాపారంలో కూడా ముందుకు రాకోకుండా అయిపోతుంది. ఆరోగ్యంలో కొన్ని సమస్యలు, వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఈ నెలలో మీకు కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. కాబట్టి ఈ నెలలో ఒక అవకాశం ఉంది మీకు. ఆ అవకాశాన్ని బట్టి మీరు తప్పకుండా మీరు ముందుకు రాగలుగుతారు. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్, మార్పు, విద్యార్థులకి మంచి శ్రద్ధ ఉండాలి. విద్యార్థులకి మంచి శ్రద్ధ. ఆ శ్రద్ధ లేకోకుండా చదివేవలే అయిపోయింది అంటే కాదు. దాని గురించి ఎక్కువ టైం తీసుకోవాలి, ఎక్కువ టయాన్ని చేయాల్సి వస్తుంది. ఆ శ్రద్ధను పాటించినట్టుగైతే వాళ్ళకి తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. మరి కోర్టు సమస్యలు కొన్ని తీరిపోవాల్సిన టయాలు దగ్గరికి వస్తున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావలసిన కొన్ని ఆస్తులు కానీ, కొన్ని భూములు కానీ ఇప్పుడు ఈ నెలలో 16వ తారీఖు నుంచి మీకు కొంత విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ పరిస్థితులు కూడా చూసుకుంటే తారుమారుగా ఉంది. ఒక 10 రోజులు ఒక రకంగా ఉంటే 10 రోజులు ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. మరి అలాంటప్పుడు మీ మైండ్, మనస్సు మీరు చేసే పని మీద పోట్లే. మీరు ఒక పని అనుకుంటే మళ్ళీ ఇంకో పని గురించి ఆలోచన చేస్తున్నారు. ఆ పని చేసే దాని గురించి శ్రద్ధ తీసుకొని మరి ఎక్కువగా కష్టపడినట్టుకైతే తప్పకుండా
మీకు అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, కళ్యాణాలు, గృహప్రవేశాలు, ఈ నెలలో గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ అన్ని విధానాలుగా సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీ పరిస్థితి ప్రభావంగా చూసుకుంటే అమ్మవారు ఆరాధనలు ఎక్కువ చేయాలి. ఎక్కువగా మీరు చేయాల్సిన పూజా కార్యక్రమం, పరిహారం ఏమిటంటే దుర్గాదేవిని, అమ్మవారిని, పూజాబలం దుర్గాదేవిని, అమ్మవారిని ఆరాధించాలి. ఆ అమ్మవారు దుర్గాదేవిని సూత్రం చదవాలి. ఆ దుర్గాదేవి లలిత సహస్రనామాన్ని చదువుకోవాలి. మీకు కుటుంబంలో మనశ్శాంతి, ప్రశాంతత, ఆరోగ్యము, చేసే కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధిగా వస్తాయి. మనశ్శాంతిగా ఉంటుంది. మరి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలలో 100% మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. తొందరపాటు అనేది వద్దు. ఎక్కువగా బంధువులను ఎక్కువగా నమ్మకూడదండి. బంధువుల వల్ల కొన్ని సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్టం పట్టబోతుంది. మంచి యోగం, పర్వాలేదు. కాబట్టి కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ జాతకం ఎలా ఉందో అనేది మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.